హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రైతులకు ప్రభుత్వం శుభవార్త. నేటి నుండి ఈ పథకం అమలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. అన్నదాతల కోసం వారి నుంచి వినతులు రావడంతోనే డ్రిప్ ఇరిగేషన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు తన వాటా మొత్తం చెల్లిస్తే వెంటనే పరికరాలు బిగించేలా కొత్త పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించే క్రమంలోని ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో రావడంతో సూక్ష్మ సేద్యం అమలుపైన ఫోకస్ పెట్టింది. అవసరం ఉన్న ప్రతి రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాయలసీమ ప్రాంతంలోని రైతులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది 2.50 లక్షల ఎకరాల్లోని సూక్ష్మ సేద్యం అమలుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో దాన్ని 7.50 లక్షల ఎకరాలకు పెంచారు. 33 కంపెనీల ప్రతినిధులతో పరికరాలు సమకూర్చేందుకు ఇటీవల సమావేశం అయ్యారు. గత ప్రభుత్వం చెల్లించవలసిన 1,167 కోట్ల బకాయిల గురించి ఆ సంస్థ ప్రతినిధులు ప్రశ్నించగా ఇప్పటికే 175 కోట్లు ఇచ్చామని అధికారులు గుర్తు చేశారు. ఇక మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇవ్వగా సీఎంపై తమకు నమ్మకం ఉందంటూ వారు కొత్తగా మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు. మరోవైపు పింఛన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. 1వ తేదీనే ఇంటి వద్దే 2,737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పెన్షన్ల పంపిణీ ఎంతో సంతృప్తి పరిచిందని, గతంలోని ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలోనే 97.54% పెన్షన్లు అందించాం. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర లబ్ధిదారుల ఆర్థిక భద్రత మా బాధ్యత. పెరిగిన పెన్షన్లను ఆ పేదలకు జీవితాలను భరోసా కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలోని భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగుల అధికారులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నాం అన్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.